గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించొచ్చని హైకోర్టు సూచించింది. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక డాక్యుమెంట్స్ ఇవ్వొద్దని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించొచ్చని హైకోర్టు సూచించింది. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించొచ్చని హైకోర్టు సూచించింది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్నాము. మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, హైకోర్టు ఎటువంటి సూచనలు చేసింది, ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి నియామక పత్రాల విషయంలో ముందడుగు వేసింది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అన్నది కొనసాగిస్తోంది. కానీ 20 మంది అభ్యర్థులు, అందులో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ప్రైవేటు వ్యక్తి, వీళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీంట్లో అనేక రకాల అక్రమాలు జరిగాయని, 2 సెంటర్లలోనే ఎక్కువ మంది పాస్ కావడం పైనే తమ అభ్యంతరం ఉంది. ఇక్కడే ఎక్కువ అక్రమాలు చోటు చేసుకున్నాయి కాబట్టి దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ఇందులో అక్రమాలు చోటు చేసుకున్న దానికి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వారి పైన విచారణ జరపాలని వాళ్ళందరూ కూడా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి విచారణ జరుగుతోంది. ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నియామక పత్రాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు, అలాగే వెరిఫికేషన్ ఏదైతే జరుగుతోందో వెరిఫికేషన్ కు మాత్రం జరుపుకోవచ్చు అనేటువంటి అంశాన్ని పైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 561 పోస్టులకు గాను ప్రిలిమినరీకి సంబంధించి 3 లక్షల మంది రాశారు. మెయిన్స్ ఎగ్జామ్ కు మాత్రం 20,000 మంది రాశారు. దానికి సంబంధించి ఈ నియామక పత్రాల అంశం పైన ప్రస్తుతం వెరిఫికేషన్ కొనసాగుతుంది. నియామక పత్రాలు కూడా ఇవ్వాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశమే. మరి విచారణ వాయిదా పడింది కాబట్టి అప్పటి వరకు పోస్టింగ్లు మాత్రం పూర్తిగా నిలిపివేయబడతాయి. తుది తీర్పు వెల్లడించేంత వరకు ఎటువంటి పోస్టింగ్లు అన్నది ఇవ్వకూడదనేటువంటి విషయానికి సంబంధించి హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించింది.